శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ తరంగిణి తెలివి. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, చింతలపూడి అనే గ్రామంలో ఉండే చెన్నయ్య 20 ఏళ్ల కుర్రవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ చనిపోయే ముందు వాడికి తను కూడబెట్టిన 5,000 రూపాయలు అటక మీద జాడీలో ఉన్నాయని చెప్పి, ఒరే చెన్న, నువ్వు అమాయకుడివి, భయస్థుడివి కూడాను. ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు కనుక నువ్విక్కడ సుఖంగా బ్రతకలేవు. అందువల్ల డబ్బు తీసుకొని పట్నం వెళ్ళి 4 గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం చేసుకో. నోరు లేని జీవాలు నీకు కీడు చెయ్యవు అని చెప్పింది అవ్వ. చెన్నయ్య అవ్వ చెప్పినట్టే చేయాలనుకొని వారం తర్వాత పట్నం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు. పట్నంలో ముందు అద్దె ఇల్లు ఒకటి చూసుకొని తర్వాత సామాను తీసుకొని వెళ్ళిపోవాలి అన్నది వాడి ఆలోచన. అయితే ఇంట్లో 5,000 రూపాయలు ఉంచి ఇంటికి తాళం పెట్టడం ప్రమాదం. అవ్వ అప్పుడప్పుడు గ్రామంలోని షావుకారు శెట్టి దగ్గర డబ్బు దాచడం ఎరిగి ఉన్న చెన్నయ్య డబ్బును ఒక సంచిలో వేసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో శెట్టికి ఆయన భార్యకు తగు జరుగుతుంది. 2 రోజుల్లో రాబోతున్న తన తల్లి కోసం కొత్త చీర ఒకటి కొనుక్కురమ్మని పోరు పెడుతుంది శెట్టి భార్య. ఆమె తల్లి మొక్కుబడి తీర్చేందుకు తిరుపతి పోతూ దారిలో ఉన్న తన కూతురింట ఒకరోజు గడుపుబోతుంది. దారి పోయే వాళ్ళందరికీ చీరలు సారీలు పెడితే ఇల్లు గుల్లవుతుంది, వల్ల కాదు అంటూ అరుస్తున్నాడు శెట్టి. మా అమ్మ అట్లా దారిపోయే మనిషా, ఒక చీర తెస్తే నీ కొంపేమీ కూలదలే అంటూ భర్త కంటే బిగ్గరగా అరుస్తుంది శెట్టి భార్య. అప్పుడు శెట్టి, చీర కాదు, ముందు కూర మాడుతున్నట్లుంది, వంటింట్లోకి తగలడు అన్నాడు శెట్టి వంటింటికేసి చేయి చూపుతూ. చెన్నయ్య రావడం చూసి శెట్టి భార్య అప్పటికి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చెన్నయ్య తన ప్రయాణం గురించి శెట్టికి చెప్పి, 2 రోజుల్లో అక్కడ ఇల్లు అద్దెకి చూసుకొని వచ్చేస్తాను. అప్పటిదాకా ఈ 5,000 మీ ఇంట్లో దాచిపెడితే మీ మేలు మరువను అన్నాడు డబ్బు సంచి శెట్టి చేతికిస్తూ. దానికేం భాగ్యం చెన్నయ్య, దిక్కులేని వాళ్లకు సహాయపడితే ఆ పుణ్యం ఊరికే పోదు కదా అన్నాడు శెట్టి. ఆ సమయంలో భర్త మీద కోపంతో ఉడికిపోతున్న శెట్టి భార్య కాళ్ళతో నేలకు గట్టిగా తాటిస్తూ మంచినీళ్ళ కుండ ఎత్తి బలంగా గోడకేసి కొట్టింది. ఆ ధ్వనికి హడలిపోయిన చెన్నయ్య, ఇల్లంతా అదిరిపోతున్నది, ఏమిటి విపరీతం శెట్టిగారు అన్నాడు. ఏం చెప్పాలో తెలియని శెట్టి, అదా భూకంపం చెన్నయ్య, భూకంపం. నువ్వు క్షేమంగా పట్నం వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ చెన్నయ్యను బయటికి సాగనంపాడు. చెన్నయ్య మర్నాడు పట్నం చేరి అద్దె ఇంటి కోసం అక్కడ ఇక్కడ తిరిగి విసిగిపోయి సాయంత్రానికి పట్నానికి పెడగా ఉన్న ఒక ఇంటిని చూసి మంచినీళ్ళ కోసం ఆ ఇంటి తలుపు తట్టాడు. ఒక 18 ఏళ్ల అమ్మాయి తలుపు తీసి, ఏం కావాలి అన్నది చెన్నయ్య వంక అనుమానంగా చూస్తూ. మంచినీళ్ళు అన్నాడు చెన్నయ్య. నాన్న, నువ్విలారా, ఎవరో వచ్చారు అంటూ పెరట్లో ఉన్న తండ్రిని కేకపెట్టి ఆయన వచ్చాక మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ఆమె. దిక్కులు చూస్తున్న చెన్నయ్యతో, ఏమీ అనుకోకు బాబు, నేను అమ్మాయి తరంగిణి మాత్రమే ఈ లంకంత ఇంట్లో ఉంటున్నాం. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కొద్దిగా భయంగానూ అనుమానంగానూ ఉంటుంది. పక్కవాట అద్దెకు ఇద్దామంటే పట్నానికి దూరం కదా, ఎవరూ రావడం లేదు అన్నాడు తరంగిణి తండ్రి ముకుందం. చెన్నయ్య తరంగిణి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు త్రాగుతూ, తను ఎందుకు పట్నం వచ్చాడో చెప్పి, గేదెలను పెట్టుకోవడానికి అభ్యంతరం లేకపోతే మీ పక్కవాటాలోకి అద్దెకి వస్తాను అన్నాడు. ముకుందం చెన్నయ్య పేరు అడిగి తెలుసుకొని, నువ్వు రేపే మా ఇంటికి అద్దెకి రావచ్చు, అద్దె ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నాడు ఆనందంగా. తరంగిని కల్పించుకొని, ఏ వ్యవహారమైనా ఖచ్చితంగా తేల్చుకోవాలి, అద్దె నెలకు 100 రూపాయలు అన్నది. 2 రోజుల్లో సామాను తీసుకుని వచ్చేస్తానని చెప్పి తన ఊరు తిరిగి ప్రయాణమయ్యాడు చెన్నయ్య. చెన్నయ్య శెట్టి ఇంటికి తను దాచిన డబ్బు తీసుకోవడానికి వెళ్ళేసరికి నలుగురితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు శెట్టి. నేను పట్నం వెళ్ళిపోతున్నాను శెట్టిగారు అన్నాడు చెన్నయ్య. శుభం, వెళ్ళిరా అన్నాడు శెట్టి. వెళ్ళాక తిరిగి వచ్చేది లేదు, అక్కడ గేదెలు కొని పాల వ్యాపారం మొదలు పెడతాను, నా 5,000 ఇవ్వండి అన్నాడు చెన్నయ్య. 5,000? ఏమిటి రూపాయలే?
5 కాళ్ళకు కొరగాని వెర్రివెదవి నా దగ్గర 5,000 దాచావా ఎప్పుడు అంటూ కల్లెర్ర చేశాడు శెట్టి. చెన్నయ్య నివ్వెరపోయి, ఎప్పుడంటారేంటేమిటండి, భూకంపం వచ్చిన రోజున ఇచ్చాను, దయచేసి నెమ్మదిగా గుర్తు చేసుకోండి అన్నాడు. శెట్టి భల్లున నవ్వి, నేను పుట్టి బుద్ధెరిగి భూకంపం రాలేది ఈ ఊళ్ళో, మీరెవరైనా ఎరుగుదురా అని అడిగాడు చుట్టూ ఉన్నవాళ్లను. ఎరగం అన్నారు వాళ్ళు. అవ్వపోయాక అమాయకపు వెదవకు అతి తెలివి వచ్చినట్లుంది, అవతలికి పో అంటూ చెన్నయ్యను తరిమేశాడు. శెట్టితో గట్టిగా పోట్లాడలేక లోపల దుఃఖిస్తూ పట్నానికి వెళ్ళాడు. జరిగిందంతా ముకుందానికి చెప్పి, ఇక ఆ ఊళ్ళోనే ఉండి ఆ పని ఈ పని చేసుకొని పొట్టు పోసుకుంటాను, మీ ఇంట్లో అద్దెకి రావడం లేదని చెప్పడానికే వచ్చానండి అన్నాడు చెన్నయ్య. ఇది విన్న ముకుందం బాధగా, అలాగేలే బాబు, ఎవరెక్కడ ప్రాప్తమో అన్నాడు. అయితే పక్కనే ఉన్న తరంగిని కల్పించుకొని, అదేం మాట నాన్న, ఆ శెట్టి లాంటి మోసకారిని మార్చలేకపోయినా ఈయన డబ్బు తిరిగి వచ్చేలా చేయవద్దు అన్నది. సరే, మనమేం చేయగలమమ్మా అన్నాడు ముకుందం నిరాశగా. తరంగిని కొంతసేపు ఆలోచించి, ఇలా చేయండి అంటూ ఏం చేయాలో ఇద్దరికీ వివరించి చెప్పింది. కూతురు ఇచ్చిన రేకు పెట్టే చేత్తో పట్టుకొని అప్పటికప్పుడు చెన్నయ్య వెంట వాళ్ళ ఊరుకు బయలుదేరాడు ముకుందం. వాళ్ళు ఊరు చేరేసరికి బారెడు పొద్దెక్కింది. చెన్నయ్య శెట్టి ఇల్లు ముకుందానికి చూపించి తను మాత్రం వీధి మొగలోనే ఆగిపోయాడు. ముకుందం శెట్టి ఇంటికి వెళ్ళేసరికి శెట్టి ముందు గదిలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ముకుందాన్ని చూస్తూనే, ఎవరు మీరు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు గుచ్చి చూస్తూ. అయ్యా, నేను చెన్నయ్య కాబోయే మామగారిని అన్నాడు ముకుందం. శెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెన్నయ్య పేరు వింటూనే శెట్టి ఉలిక్కిపడి, ఇంతకు మీరొచ్చిన పనేమిటో చెప్పలేదు అన్నాడు. చెన్నయ్య పెళ్ళి ఇక్కడి రామాలయంలో చేస్తానని అతడి అవ్వ మొక్కుకున్నదట, పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తెచ్చాను 60,000 అంటూ ముకుందం పక్కనే ఉన్న రేకు పెట్టి చూపించి, పెళ్లి పనులు ఆరంభమయ్యాక అవసరాన్ని బట్టి కొద్దిగా డబ్బు తీసుకుంటాను, పెద్ద గృహస్థులు, దీన్ని మీ దగ్గరే ఉంచండి, శ్రమ ఇస్తున్నాను అన్నాడు. శ్రమ? మీరు పెద్దవారు, ఏదో ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడకూడదు, ఆజ్ఞాపించాలి, డబ్బును మహారాజుగా మా ఇంట్లో దాచుకోవచ్చు అన్నాడు శెట్టి అతి వినయంగా. ఇంతలో చెన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చి, శెట్టితో నేను 2 రోజుల క్రితం వచ్చినప్పుడు మీకు 5,000 ఏ రోజు ఇచ్చానని అడిగారు కదా, ఆ రోజు మీ ఇంటిలో కూర మాడిపోయింది, ఏదో భూకంపం కూడా వచ్చిందన్నారు అన్నాడు తరంగిని అనమన్నట్లుగా. శెట్టి కుర్చీలోంచి లేచి చెన్నయ్య భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా దగ్గర 5,000 దాచడం గుర్తులేక కాదు, ఆ రోజు నిన్ను గట్టిగా కసిరింది, ఆ సమయంలో నా పక్కన ఒక జోదరి తాగుబోతూ ఉన్నారు, వాళ్లకు అప్పుగా డబ్బు కావాలట, లేదన్నాను. ఒకవేళ నీ 5,000 నీకిస్తే వాళ్ళు నిన్ను వెంబడించి భయపెట్టి ఆ డబ్బు గుంజుకుపోయేవాళ్ళు, నువ్వు అసలే అమాయకుడివి, పిరికివాడివి, ఇదిగో ఇప్పుడే నీ 5,000 ఇస్తాను అంటూ లోపలి గదిలోకి పోయి డబ్బు సంచి తెచ్చి చెన్నయ్యకి ఇచ్చాడు. చెన్నయ్య డబ్బు అలా అతడికి చేరగానే ముకుందం కుర్చీలోంచి దిగ్గున లేచి శెట్టితో, అయ్యా, మీ మేలు ఈ జన్మకు మరువలేను, మీ మాటల వల్ల ఈ చెన్నయ్య నైజం ఎలాంటిదో తెలిసిపోయింది, మా అమ్మాయి తరంగినికి అమాయకులన్నా పిరికి వాళ్ళన్నా తగని రోత, నేనీ పెళ్లి చేయదలచలేదు అంటూ రేకుపెట్టి తీసుకొని బయటికి నడిచాడు. చాలా బరువుగా ఉన్నట్టు కనబడే పెట్టెలో ముకుందం వెనకనే 5,000 రూపాయల సంచితో చెన్నయ్య పోతుంటే, అయ్యో 60,000 చేజారిపోయే అనుకుంటూ శెట్టి కుర్చీలో చేరగిలి పడిపోయాడు. 2 రోజుల్లో పట్నం మకాం మార్చిన చెన్నయ్య ముకుందం తరంగిణులకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకొని, నా జీవితం నిలబెట్టిన పుణ్యం మీదే, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. ఆ మాటలకు ముకుందం నవ్వి, మా అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ మంచితనానికి మా తరంగిని తెలివితేటలు తోడైతే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అన్నాడు ముకుందం. తనకు అంత అదృష్టం పట్టడం నమ్మలేక చెన్నయ్య ఆశ్చర్యంగా తరంగిని కేసి చూశాడు. ఆ ఆలోచన తనదే అయినందుకు సిగ్గుతో తలదించుకుంది తరంగిని. బాగుంది కదండి కదా, తరంగిని ఎంత తెలివైందో. శెట్టి రోగం కుదిరింది.
ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.